చాలా సంతోషమైన రోజు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు సుమారుగా 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 6 సంవత్సరాల నుంచి అంతమంది 5 సంవత్సరాలు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ 6 సంవత్సరాల నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దక్షిణాది రాష్ట్రాల్లో 3వ వ్యక్తి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున దాని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో 47 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలిసారిగా 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజల వద్దకు పాలన జన్మభూమి కార్యక్రమాలు తీసుకున్నారు. ఆయన అదే పందాలో ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి ప్రజలు రావడం కాదు, ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలని చెప్పేసి నాయకుల్ని, అధికారుల్ని, ప్రజల్ని, పార్టీని అందరినీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసే విధంగా పరిపాలన చేసిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఔటర్ రింగ్ రోడ్డు కానీ, సైబరాబాద్ సిటీ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ అన్ని కార్యక్రమాల్లో ఐటీ సెక్టర్ సుమారుగా 500-600 ఇంజనీరింగ్ కాలేజీని రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రతి మధ్య తరగతి కుటుంబం నుంచి విదేశాలు వెళ్ళి చదువుకుని విదేశాలు ఇంజనీరింగ్ చేసి విదేశాలు వెళ్ళి వాళ్ళు సంపాదించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టే స్థాయికి తీసుకెళ్ళారంటే అది గొప్ప కారణం నారా చంద్రబాబు నాయుడు చెప్పక తప్పదు. అలాగే ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ని అమరావతి రాజధానిగా 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసిన వ్యక్తి అయిన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆయన చేసే పని భారతదేశం అంతా ప్రశంసలు పొందిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంత గొప్ప వ్యక్తి. అలాగే ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వృద్ధులకు కానీ, వితంతులకు కానీ 4,000 రూపాయల పెన్షన్ కానీ, 15,000 రూపాయలు తల్లికి వందనం విషయంలో కానీ, రైతు భరోసా అన్నదాత సుఖీభావ 5,000 రూపాయలు ఇవ్వడంలో కానీ, అలాగే స్త్రీ శక్తి ఫ్రీ బస్సు ఇవ్వడంలో కానీ, డిఎస్సీలో కానీ అన్ని విషయాల్లో కూడా ఆయన పరిపాలనలో భారతదేశంలోనే అతి సీనియర్ నాయకుడు, సీనియర్ ముఖ్యమంత్రి, అందరికీ ఆదర్శమైన భారతదేశంలో ఒక పెద్ద ఎక్కువ సంవత్సరాలు సీనియర్ నాయకుడు ఉన్న వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలన చాలా పారదర్శకంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీని కూడా జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ గౌరవం పెంచే విధంగా ఉన్నటువంటి కన్వీనర్గా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా, ఇప్పుడు జాతీయ స్థాయిలో మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం జరిగే మరి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన మద్దతు, ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిపి, లోకేష్ గారితో కలిపి చేసే పరిపాలన ఇవన్నీ కూడా ఆయన ఈ వయసులో కూడా చాలా గొప్ప పరిపాలనా దక్షిణ చెప్పక తప్పదు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మేమందరం గర్వపడుతున్నాం. 15 సంవత్సరాలు పూర్తి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఆ భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకో 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మేము తెలుగుదేశం పార్టీ అందరూ కూడా సంతోషంతో ఈ కార్యక్రమం చేసిన సందర్భం తెలియజేసుకుంటాం.